శామ్ బ్రో ఎట్టుంది నీ అవ్వ ఆర్సీబీ 2.0 దెబ్బ ఎట్టా మింగాం ఒక్కొక్కరిని చితక్కొట్టి మింగాం. అరే అదేంది భయ్యా నీ అవ్వ ఎస్ఆర్హెచ్ కన్నా దారుణంగా ఉన్నారు. ఆ కొట్టుడేంది ఆ పిసుకుడేంది నీ అవ్వ ఫస్ట్ ఆర్సీబీని అస్సాం ట్రైన్ ఎక్కిద్దాం అనుకుంటే మమ్మల్ని ఎక్కించారు అస్సాం ట్రైన్. నీ అవ్వ ఆర్సీబీ అంటే ఏమనుకుంటున్నావు? లేకపోతే ఫస్ట్ ఆర్సీబీ మీద అంత దారుణమైన ట్రోల్స్ ఇస్తే మా కంబ్యాక్ ఇవ్వకుండా ఉంటామా ఏంటి? అరే వర్షం పడింది కాబట్టి కొంచెం మనం సేఫ్ అయ్యాం. లేకపోయింటే రన్స్ 300 వెళ్ళేదేమో. అరే అవును శశాంక్ బ్రో నీ అవ్వ మా కోహ్లీ ఉన్న ఫామ్ కి 300 350 పోయేది. అరే అదేంది హర్షల్ పటేల్ బ్రో నీ అవ్వ ఆర్సీబీకి ఉన్నప్పుడు ఆ రన్స్ ఇవ్వడం ఏంటి? నీ అవ్వ ఇప్పుడు పంజాబ్ వెళ్ళేపాటికి ఆ రన్స్ కట్టడి చేయడం ఏంటి? ఆ లాస్ట్ ఓవర్ లో నీ అవ్వ 3 వికెట్లు తీయడం ఏంటి? ఆర్సీబీకి ఉన్నప్పుడు నీ అవ్వ రన్స్ తప్ప వికెట్లు మాత్రం తీయవు. అరే ఉండు ఫ్యాబ్ బ్రో నీ అవ్వ ఒక్క సీజన్ ఆడకపోయేపాటికి నన్ను మాత్రం వదిలేయడమేనా? నీ అవ్వ ఆర్సీబీలో ఉన్నప్పుడు ఎలాంటి వికెట్లు తీసేవాణ్ణి? అలాంటి వాణ్ణి వదులుకొని మీరు తప్పు చేశారు. నీ అవ్వ 60 రన్స్ కొట్టి ప్రయోజనం లేకుండా పోయే. వన్ మ్యాన్ షో నడిపిస్తామనుకున్నా జస్ట్ మిస్ అయింది. లేకపోయింటే ఈ ఆర్సీబీని ఒక్కొక్కరిని సుస్సు కదిలేలా చేసేవాణ్ణి. అరే చూసావు కదా విరాట్ బ్రో నీ అవ్వ ఈ మియాబాయ్ కంబ్యాక్ ఏ విధంగా ఉందో. 1 కాదు 2 కాదు ఏకంగా 3 వికెట్లు తీసా. ఈ మియాబాయ్ అంటే ఏంటో చూపించా. అరే అంతే మియాబాయ్ నీ అవ్వ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే మేము. నీ అవ్వ ఉన్న మ్యాచ్లు ఈ విధంగా ఆడితే చాలు మనం ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ చాలా మెరుగ్గానే ఉంది. అరే వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.